మీరు చేయాల్సింది కేవలం మీ కాడ స్మార్ట్ మొబైల్ ఇంకా బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ మాత్రమే. మనం మాట్లాడుకునే ఫస్ట్ బిజినెస్ టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా ఏజెన్సీ. మనం మాట్లాడుకునే సెకండ్ బిజినెస్ నేమ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. ఇది చాలా మందికి తెలుసు, బట్ దీన్ని ఎవరు యూటిలైజ్ చేసుకోరు. థర్డ్, మనం డిస్కసింగ్ చేసుకునే బిజినెస్ నేమ్ ఆన్లైన్ రీసెల్లింగ్ విత్ జీరో స్టాక్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉదయ్. నేను ఒక BBA ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. మనలో చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ జేబులో ₹1 కూడా ఉండదు. డబ్బులు లేకుండా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. సో ఈరోజు నేను ఒక BBA స్టూడెంట్గా రీసెర్చ్ చేసి జీరో ఇన్వెస్ట్మెంట్తో మనీ ఎలా సంపాదించాలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిజ్ వైబ్ విత్ ఉదయ్. మనం మాట్లాడుకునే ఫస్ట్ బిజినెస్ టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా ఏజెన్సీ. చూడండి, మన చుట్టూ చాలా క్లోత్ బిజినెస్, ఇంకా రెస్టారెంట్స్, ఇంకా స్మాల్ షాప్ బిజినెసెస్ ఉంటాయి. మీరు చేయాల్సింది కేవలం మీ కాడ స్మార్ట్ మొబైల్ ఇంకా బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ మాత్రమే. ఫస్ట్ మీ మొబైల్లో క్యాన్వా యాప్ నేర్చుకోండి. సెకండ్, ఏదైతే క్లోత్స్ ఇంకా రెస్టారెంట్ షాప్స్ ఉన్నాయో మీరు వాళ్ళ కాడికి వెళ్ళి, సార్ నేను మీకు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఇంకా పోస్ట్ తయారు చేసి ఇస్తాను, మీరు నాకు కేవలం మంత్లీ ఒక 2000 ఇవ్వండి అని చెప్పండి. ఇలా మీరు ఒక 5 క్లయింట్స్తో మాట్లాడుకుంటే మంత్లీ ఒక 10,000 వరకు ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. మనం మాట్లాడుకునే సెకండ్ బిజినెస్ నేమ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. ఇది చాలా మందికి తెలుసు, బట్ దీన్ని ఎవరు యూటిలైజ్ చేసుకోరు. మీరు కేవలం అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో ఒక అఫిలియేట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. మీకు ఒకవేళ గ్యాడ్జెట్స్ ఇష్టమై ఉంటే ఒక మొబైల్ పైన స్మాల్ రివ్యూ క్రియేట్ చేయండి. అలా ఒక వీడియోని క్రియేట్ చేసి మీ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టండి. ఇలా మీ లింక్ ద్వారా ఎవరైతే ఆ మొబైల్ లేదా గ్యాడ్జెట్స్ కొంటారో అలా మీకు ఒక 5% నుంచి 10% వరకు కమిషన్ వస్తుంది. సో ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే మీరు నిద్రపోతున్నా కానీ మీ అకౌంట్లో మనీ వచ్చి పడతాయి. థర్డ్, మనం డిస్కసింగ్ చేసుకునే బిజినెస్ నేమ్ ఆన్లైన్ రీసెల్లింగ్ విత్ జీరో స్టాక్. ఫైనల్గా నేను ఎక్కువగా నమ్మే బిజినెస్ ఐడియా. చాలా మందికి బిజినెస్ చేసినందుకు స్టాక్ ఉంటేనే బిజినెస్ చేద్దామని అనుకుంటారు, బట్ దీనికి ఎటువంటి స్టాక్ అవసరం లేదు. మనం దీన్ని ఒక 3 స్టెప్స్లో మాట్లాడుకుందాం. నేను మీకు క్లారిఫై ఇస్తాను క్లియర్గా. ఫస్ట్ స్టెప్, మీరు ఏదైనా ఆన్లైన్ రీసెల్లింగ్ యాప్లో జాయిన్ అవ్వండి, లైక్ రోడ్, మీషో లాంటివి, లేదా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, హోల్సేల్ గ్రూప్స్, దాంట్లో జాయిన్ అయినా పర్వాలేదు. సెకండ్ స్టెప్, వాళ్ళు మీకు కుర్తీ లేదా శారీస్ డిజైన్స్ షేర్ చేస్తారు. సపోజ్ వాళ్ళు షేర్ చేసిన డిజైన్ వచ్చేసి 400 అనుకోండి, మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి దాన్ని ఒక 700కి అమ్ముకోండి. ఇలా మీకు ఒక 300 వరకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ థర్డ్ స్టెప్, మీరు కేవలం చేయాల్సింది మంచి బిల్డ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం, ఇంకా మంచి డిజైనింగ్ ఉన్న కుర్తీస్ని ఇంకా శారీస్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇలా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సేల్స్ అనేవి వస్తాయి, అలానే మీకు ఆర్డర్స్ ఇంకా వస్తాయి. ఇలా మీరు 1 డేకి ఒక 5 to 6 ఆర్డర్స్ చేసుకున్నా అని మంత్లీ మీరు ఒక 6,000 to 7,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 3 బిజినెస్ ఐడియాలో మీకు ఏది ఈజీగా ఉందో అది మీరు కామెంట్ చేయండి. మీరు ఒక BBA స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేదా ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ ఈ 3 బిజినెస్ మీకు సైడ్ ఇన్కమ్కి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో నేను బిజినెస్ రిజిస్ట్రేషన్ ఇంకా GST గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో ఇంకా నా కంటెంట్ నచ్చితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.